119వ కీర్తన ప్రతి వచనంలోను ఈ మాటలో మనం మాట్లాడిన మాటలో ధర్మశాస్త్రమనో వాక్యమనో కట్టడనో శాసనమనో వాక్యము అనే మాటను ఇలాగ ప్రతి దానిలో ఏదో ఒకటి కనబడుతుంది. 119వ కీర్తనలు ఎన్ని వచనాలు ఉన్నాయో ఒకసారి చెప్తారా? బైబిల్ గ్రంథంలో అతి పెద్ద అధ్యాయం ఏదండి? 119వ కీర్తన ఎన్ని వచనాలు ఉన్నాయో చెప్తారా? 176 వచనాలు ఉన్నాయి. 176 వచనాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా పరిశీలన చేయండి. వాక్యమని గాని, శాసనమని గాని, కట్టడని గాని, ధర్మశాస్త్రపు విధులని గాని, ఇలాగ ఏదో ఒక మాట మీకు కనబడుతుంటది ప్రతి వచనంలో కూడా. చాలా ప్రాముఖ్యమైనది దేవుని పిల్ల. అసలు ఏంటి, దాని వల్ల కలిగే ప్రయోజనం ఏంటి అనేది మీ ముందుకు నేను తీసుకొస్తాను. దేవుని వాక్యం మనం చులకనగా ఎంచుతాం. వాక్యం వినడం ఏంటంట, అంత ఉపయోగం ఉంటదంటారా అనుకుంటారు కొంతమంది. ఏం చేస్తారంటే దేవుని వాక్యం అనేసరికి నాకు తెలిసి మత్తు టాబ్లెట్లు వేసుకున్నా అలాగా నిద్ర పట్టదేమో కానీ కొంతమంది ఇలాగ ఏలాడబడిపోతుంటారు. ఏలాడబడిపోతారు కొంతమంది. అలిసిపోయి ఏదన్నా కావచ్చు బహుశా, కానీ వాక్యం మీదే ఉండాలండి. ఆకలి ఉండ సీరియల్ దగ్గరికి వచ్చి నిద్రపోతారా? పొరపాటుని ఇలాగా ఒక్క సెకండ్ ఆగో అమ్మా ఇదేంటి ఎక్కడ ఉంది, ఆగుతావు లేదా, మంచి ఏమొస్తుంది, దాని మీద అంత శ్రద్ధ ఉంటుంది. కానీ దేవుని వాక్యం అనేసరికి శ్రద్ధ నిలపం. అందుకనే చాలా సార్లు మనం నిద్రపోతుంటాం. అందుకే జీవితంలో చాలా మంది జీవితాల్లో కార్యాలు జరగవు. నేను మరలా ఈ మాట రిపీట్ చేస్తున్నాను. దేవుని వాక్యానికి నీవు ప్రాధాన్యత ఇస్తే, ఆ మాటలు హృదయపూర్వకంగా గైకుంటే, వినడానికి ఆసక్తిని చూపిస్తే, శ్రద్ధగా వింటే జీవితాలు మారతాయి. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్తారా?